ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి. అంతేకాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి నీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. ఎవరు చూడలేదని తప్పు చేయకు. అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండు పెద్ద మొప్పులే నీకు. అన్ని సంతోషాల కన్నా ఆత్మీయుల పలకరింపు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. అర్థం లేని అనుమానాలు పెంచుకునే వారిని, అకారణంగా అలిగే వారిని ఒప్పించి మెప్పించి బ్రతిమిలాడే తీరిక ఓపిక నాకు లేవు. నేనేంటో తెలిసిన వాళ్ళు నన్ను అనుమానించరు. నిజం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికే ఎప్పుడూ తోడు కావాలి. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. మనం 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. 1 నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, 2 నిన్ను కించపరిచే వాళ్ళకి, 3 నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, 4 నిన్ను పట్టించుకోని వాళ్ళకి. మనిషి జీవితం విచిత్రమైంది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. చేజారిన ఓ నిమిషాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు. చెడు దారిలో అందరితో నడవడం కంటే మంచి దారిలో ఒంటరిగానైనా వెళ్ళడం మంచిది. ఒకరి కోసం నీ మంచి క్యారెక్టర్ని మార్చుకోకు. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంట చల్లారడానికి తీయని మాట చాలు. మనం ఉన్నామని భరోసా ఇవ్వడానికి మంచి స్నేహబంధం చాలు. మనసులోని బాధలు మానడానికి 2 మందులు. 1 కాలం, 2 మౌనం. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు. గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడవి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనం అవుతాయి.